యాక్షన్ తీసుకోవాలి సార్. మహిళలకు ఒక ఎమ్మెల్సీకే లేని భద్రత సాధారణ మహిళలకు ఉంటుంది సార్. అట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మాలాంటి వాళ్ళు రేపు రాజకీయాల్లోకి రావడానికి తప్పకుండా తీసుకోవాలండి. దాని ప్రకారం బహుజనులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలని ఒక మహిళగా అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయినప్పటికీ బీసీల కోసం పాటుపడుతూ బీసీలకు న్యాయం జరగాలని, ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి చింతపండు అలియాస్ ఎమ్మెల్సీ నవీన్ తీర్మార్ మల్లన్న గారికి ఈరోజు కేసు బుక్ చేయాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, మహిళలు ముందుకు రావాలని, ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ తేవడంలో కూడా తన ఎంతో పాత్ర వహించి ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆర్డినెన్స్ కూడా వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారే కారణం. అటువంటి వారి పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కంచం పొత్త అని మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్నను వెంటనే కేసు బుక్ చేయాలని, ముఖ్యంగా తీర్మార్ మల్లన్న కూడా బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి, ముఖ్యంగా కవిత గారికి చెప్పాలి. ఇప్పుడు సామాన్య మహిళలకు ఎట్లా ఉంటుందండి రక్షణ? ఒక ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని ఈ విధంగా మాట్లాడినప్పుడు సామాన్య మహిళలు ఎట్లా ముందుకు వస్తారు? మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా ఎదగాలి, అన్ని రంగాల్లో రావాలి అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ముందుకు వస్తారు? ఖచ్చితంగా వారికి శిక్ష జరగాలి. ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిని శాసన మండలి సభ్యులుగా తొలగించాలి, వారికి ఖచ్చితంగా శిక్ష విధించాలి.